బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పటికే హీట్ పెంచేసింది. వెలుగు చూస్తున్నటువంటి రోజుకొక సర్వే ఫలితంలో ఓటర్లు అయితే ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితితో కింద గందరగోళానికి కూడా గురవుతున్నారు. తాజాగా చాణక్య స్ట్రాటజీస్ సంస్థ సర్వే రిపోర్ట్ అయితే విడుదలైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు 43% ఓట్లు వస్తాయని చాణక్య సర్వేలో అయితే వెల్లడైంది. కాంగ్రెస్కు 38, బీజేపీకి 10, ఇతరులకు 9% ఓట్లు వస్తాయని చాణక్య సర్వేలో చెప్పినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ముందంజలో ఉందని చాణక్య సర్వే అయితే చెప్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్కి అనుకూలంగా కేకే విడుదల చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టును కూడా మనం చూసాం. మరో వారం అలాగే 5 రోజుల్లో ప్రచారం అయితే ముగియబోతున్నటువంటి నేపథ్యంలో విడుదలవుతున్నటువంటి సర్వే ఫలితాలు అయితే ఒకంత ఉత్కంఠనైతే పెంచుతున్నాయి. ఓటర్లు మాత్రం క్లారిటీగా ఉన్నారనేటువంటి సమాచారం. అయితే ఈ నెల 11న పోలింగ్, ఈ నెల 14న కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చాణక్య సర్వే రిపోర్ట్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గెలుపు అవకాశాలు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఉంటాయని సర్వే ఫలితం అయితే తేలుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇప్పటికే కేకే సర్వే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనేటువంటి సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు చాణక్య సర్వే రిపోర్ట్ ఎలా చూడాలి దీన్ని? గత కొంతకాలంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు, అంటే బీఆర్ఎస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఈ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఎలాగైనా సరే గెలవాలి, అంటే మళ్ళీ తిరిగి మా స్థానాన్ని, అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి తమ చేతిలోనే ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీని మళ్ళీ తిరిగి తామే కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ చాలా పట్టుదలగా ఉంది. ఇటు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో, అంటే మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వస్తున్నాము, అదేవిధంగా తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది, 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాము, ఇవన్నీ కూడా, అంటే అధికారంలో ఉన్నామనే నూతన ఉత్సాహం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఎలాగైనా సరే గెలవాలి, ఈ ఎన్నికల్లో గెలిచి తమకు ప్రజల్లో ఆదరణ ఉంది, విపక్షం తమ మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు అర్థం లేదు, ప్రజల్లో అంటే ఎన్నిక ద్వారా ప్రజలు ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో బీజేపీ కూడా తెలంగాణలో గత 10 ఏళ్లుగా పాగా వేయాలనుకుంటున్నాడు. బీజేపీ కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రచారం కూడా చాలా హాట్ గా జరుగుతుంది. ఇటు ప్రచారంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, అలాగే అటు బీజేపీ కానీ ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. ప్రముఖులను ప్రచార రంగంలోకి దించుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే అటు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్, అలాగే వీళ్ళందరూ కూడా ప్రచారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రచారానికి కాస్త ఆదరణ అయితే, మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఇక తాజాగా విడుదలైనటువంటి సర్వేలు మాత్రం ఇక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. 2024 ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను ఇచ్చినటువంటి కేకే కిరణ్ కుమార్ తాజాగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే ఇచ్చారు. ఇందులో 53% ఓట్లు బీఆర్ఎస్ కు పడే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 40 వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ 7% ఓట్లు మాత్రమే కైవసం చేస్తుంది. ఎక్కడ చాణక్య సర్వేలో ఎక్కడ కూడా మైనారిటీ, కీలకంగా ఉన్నటువంటి మైనారిటీ ఓట్లకు సంబంధించి ఎటువైపు పోలరైజ్ అవుతాయనేది ఎక్కడా కూడా చెప్పనటువంటి పరిస్థితి. నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. ఏదైతే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారినటువంటి మైనారిటీ ఎన్నికలు, ఎందుకంటే అక్కడ దాదాపు 30% మైనారిటీ ఓట్లు ఉన్నాయి అంటే దాదాపు 30,000కు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా పరిగణించి అజరుద్దీన్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చింది. ఇక కేకే సర్వేలో ఇక్కడ మైనారిటీ ఓట్లే అత్యంత కీలకంగా ప్రభావం చూపిస్తాయి, ముస్లిం సామాజిక వర్గం అత్యంత బలంగా ఉందని చెప్పారు. కానీ ఇక్కడ దాదాపు చాణక్య సర్వే ప్రకారం బీఆర్ఎస్ కు 43% ఓట్లు వస్తాయి, అలాగే కాంగ్రెస్ కు 38% ఓట్లు, అలాగే బీజేపీ 10% ఓట్లు వస్తాయని చెప్పారు. కానీ ఇక్కడైతే సామాజిక వర్గాల పరంగా అయితే చాణక్య స్ట్రాటజీస్ చెప్పలేదు. కానీ ఇక్కడైతే మీరు అన్నట్లుగానే మైనారిటీ ఓట్లు, కేకే సర్వే చెప్పినట్టుగానే ఇక్కడ మైనారిటీ ఓట్లు చాలా కీలకంగా మారుతున్నాయి. అందుకనే రేవంత్ రెడ్డి స్వతహాగా, అంటే సొంతగా ఒక సర్వే చేయించుకుని ఆ సర్వే ప్రకారమే ఇక్కడ అజరుద్దీన్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలి చాణక్య సర్వేని అనే దానికి సంబంధించి ఏంటి ఆ కోణాన్ని ఎలా చూడొచ్చు అంటారు?
సాధారణంగా ఎన్నికల్లో కొన్ని రాజకీయ కొన్ని సర్వేలు ఒక రాజకీయ పార్టీకి, మరికొన్ని సర్వేలు మరొక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండటం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఈ విషయంలో అంటే ప్రజల ఆలోచన ఎలా ఉంది, ప్రజలు ఎటువైపు ఉన్నారనేది ఎన్నికలు జరిగితే తప్ప ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు తమకు ప్రభుత్వ పాలన నచ్చితే వాళ్ళు వేసే ఓట్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే, ప్రభుత్వ పాలన నచ్చలేదు అంటే ప్రతిపక్ష పాలన గతంలో బాగుంది అనుకుంటే ప్రతిపక్ష పార్టీకి ఓటు వేస్తారు. ఖచ్చితంగా అది సర్వేల ప్రకారం ఎన్నికల ఫలితాలు అనేది కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో తప్పు అవుతాయి. కాబట్టి సర్వేలనే చూసుకుని రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రాజకీయం చేయవు అనేది స్పష్టంగా చాలా సందర్భాల్లో రుజువైంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇప్పటికే ఓటర్లు అయితే ఒక క్లారిటీకి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎస్, మనం చూస్తున్నాం 2 నేషనల్ సర్వేస్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. లోక్పాల్ అలాగే జన్లోక్ పోల్. దీనికి సంబంధించి వారు కూడా చెప్పినటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది, తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఉన్నాయనేటువంటి మాట చెప్తుంది. బట్ చాణక్య సర్వే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎడ్జ్ కావచ్చు, లేకపోతే దానికి ఉన్నటువంటి విన్నింగ్ పర్సంటేజ్ను కూడా 43%గా ఇచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. దీనికి సంబంధించి మైనారిటీలు కీలకంగా ఉన్నటువంటి వారి ఓటు ఎటువైపు పోలరైజ్ అవుతుంది అనేది అయితే చాణక్య సర్వేలో ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏ సర్వేలు వచ్చినా మేము ఎవరికి ఓటు వేయాలో మేము ఒక క్లారిటీగా ఉన్నాం అనేటువంటి మాట అయితే జూబ్లీ హిల్స్ ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏ సర్వేలు కూడా అవి మా మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించవని అయితే చెప్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.